ఏలూరు జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ కు 4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదంటూ ఏఐటియుసి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు మాట్లాడుతూ ఏలూరులోని డిసిహెచ్ఎస్ అధికారి వర్కర్స్ కు 4 నెలల జీతాలతో పాటు 15 వరకు పిఎఫ్ బకాయిలు చెల్లించాలని అడుగుతుంటే బీసీహెచ్ఎస్ జిల్లా అధికారి సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్లో శానిటేషన్ పనులు నిలిపివేస్తామని నోటీసు ఇచ్చినప్పటికీ తగిన స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనరల్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ అయిపోయినా ఇక్కడ 2 నెలల జీతాలు బకాయిలు 10 నెలల పిఎఫ్ బకాయిలు ఉన్నాయి, అది చెల్లించలేదు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏరియా హాస్పిటల్స్ కమ్యూనిటీ సెంటర్స్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి 4 నెలల జీతాలు బకాయిలు ఉన్నాడు. అలాగే పిఎఫ్ బకాయిలు ఒక 15 ఉన్నాయి. అయినా సరే అవన్నీ కూడా చెల్లించలేదు. మేము ప్రభుత్వానికి తఫాలుగా మేము నోటీసులు ఇస్తూనే ఉన్నాం. అయినా అటు ప్రభుత్వం కూడా దాని మీద శ్రద్ధ వహించలేదు. ఈ రోజున పని ఆఫ్ చేస్తున్నామని చెప్పేసి మేము నూతలపూడి, బుట్టయగూడెం, పోలవరం, అలాగే కైకులూరు, నూజివీడు, ఏలూరు జిల్లాలోని హాస్పిటల్లో 5 నెలల నుంచి జీతాలు లేవు. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టర్ ఫోన్ చేసినా ఎత్తట్లా, ఎవరూ స్పందించట్లా. పలు దఫాలుగా డిసిహెచ్ఎస్కి, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కి, ప్రిన్సిపాల్ సెక్రటరీగా డిఎంఈ గారికి విజ్ఞప్తి చేసినా డిఎంఈలో అయితే చాలా వరకు సమస్య పరిష్కారం అయింది. ఫర్మ్ కూడా మారి కొత్త కాంట్రాక్టర్ వచ్చారు. వీళ్ళకి ఇంతవరకు కాంట్రాక్ట్ మారలేదు. ఉన్న కాంట్రాక్టర్ అసలు స్పందించట్లేదు. 4 నెలల నుంచి జీతాలు లేవు, వీళ్ళ పిఎఫ్లు లేవు. అడుగుతుంటే ఎవరూ లేరు. ఫర్మ్ వాళ్ళు ఇష్టం వచ్చినారు మాట్లాడుతున్నారు, ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు. వాళ్ళు అనేక ఇబ్బందులు ఉన్నట్టు చెప్తున్నారు.